లోపాలు ఇదివరకు ఏంటంటే 5% స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో ఉండేది. కానీ ఈరోజు మనం పరీక్ష చేస్తే 15% స్కూల్కు వెళ్ళే విద్యార్థుల్లో ఈ దృష్టి లోపాలు ఉంటాయి. దృష్టి లోపాల్లో మయోపియా అన్నది ఒకటి. మయోపియా అన్నది చాలా కామన్ అనమాట. అట్లాంటి దృష్టిలోపం ఉన్న వాళ్ళకి మనం మైనస్ గ్లాసెస్ ఇవ్వడం ద్వారా, అంటే కాన్కేవ్ లెన్సెస్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి మయోపియాని మనం సవరించే అవకాశం ఉంటుంది. కొందరికి మాత్రమే హైపర్ మెట్రోపియా అని ఉంటుంది. అంటే వాళ్ళకి ప్లస్ లెన్సెస్ ఆర్ కాన్వెక్స్ లెన్సెస్ ఇస్తారు. దీనివల్ల మనం దృష్టిలోపాన్ని సవరించవచ్చు. ఇవి కాకుండా ఆస్టిగ్మాటిజం అన్నది ఇంకొక రకమైన దృష్టిలోపం. ఇది ఏంటంటే మనకు దృష్టిలోపం 360 డిగ్రీస్లో ఉండొచ్చు, లేకపోతే ఒకే యాంగిల్లో ఉండవచ్చు. ఒకే యాంగిల్లో ఉన్నప్పుడు దృష్టిలోపాన్ని మనం ఆస్టిగ్మాటిజం అంటాం. ఈ ఆస్టిగ్మాటిజం ఉన్న వాళ్ళకి సిలిండ్రికల్ లెన్సెస్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఆస్టిగ్మాటిజం మనము సవరించవచ్చు. అయితే వీళ్ళకి ఇప్పుడు ఆస్టిగ్మాటిజం ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనం గ్లాసెస్ ఇవ్వాలి. కానీ ఆస్టిగ్మాటిజం -3, -4 ఉన్న వాళ్ళకి మాత్రం కెరటోకోనస్ అన్న జబ్బు ఉండవచ్చు. దానికి పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి దానికి ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. కొందరికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసినప్పుడు కూడా ఆస్టిగ్మాటిజం ఉన్న వాళ్ళకి టోరిక్ లెన్సెస్ మనం వాడటం ద్వారా వాళ్ళకున్న ఆస్టిగ్మాటిజం పూర్తిగా తొలగించడానికి అవకాశం ఉంటుంది. కొందరికి మనం ఆపరేషన్ చేసేటప్పుడు పెట్టే లెన్సుల్లో టారిక్ లెన్సెస్ ఉంటాయి. వాళ్ళకి దూరంకి అవసరమైతే దగ్గర చూపు కూడా టారిక్ లెన్సెస్ వాడటం ద్వారా వాళ్లకు దృష్టి లోపాలు సవరించడానికి అవకాశం ఉంటుంది. ఆస్టిగ్మాటిజం ఉన్నవాళ్ళు, అంటే తక్కువ పవర్ ఉన్నప్పటికీ కూడా అది ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు తలనొప్పి అని, వాళ్ళకి ఇరిటేషన్ అని, డిస్కంఫర్ట్ అని కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కొందరికి మయోపియాతో పాటు ఆస్టిగ్మాటిజం ఉండొచ్చు, హైపర్ మెట్రోపియాతో పాటే ఆస్టిగ్మాటిజం ఉండవచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ ఆస్టిగ్మాటిజం ఉన్న వాళ్ళకి సిలిండ్రికల్ లెన్సెస్ ఇవ్వటం ద్వారా మనం పూర్తిగా ఈ దృష్టిలోపాన్ని సవరించడానికి అవకాశం ఉంటుంది.